హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చూడండి ఎంత మెత్తగా చపాతీ ఎలా ఉందో చూడండి. రాగి చపాతీ చేశాను. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలైతే. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇదైతే ఎలా చేశానో చూడండి. ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత నేనైతే కొలత ప్రకారం వాటర్ తీసుకుంటున్నా. 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. 1.5 రాగి పిండి తీసుకుంటాను. దానికోసమైతే 1.5 వాటర్ తీసుకొని కల్లుప్పు వేసుకున్న. వాటర్ బాగా మసిలించుకోవాలి. చూడండి, బాగా మసిలిన తర్వాత పిండి వేసుకుందాం. ఇలా బాగా మరిగే నీళ్ళల్లో చూడండి, ఇందాక కొలత ప్రకారం 1కి 1.5కి 1.5 పిండి తీసుకుంటున్నా, రాగి పిండి. స్టవ్ మంట తగ్గించుకోండి. 1.5 పిండి తీసుకున్న తర్వాత ఈ పిండి వాటర్లో బాగా కలుపుకుందాం. చాలా మెత్తగా వస్తాయి. ఇలా చేస్తే మాత్రం మెత్తగా బాగా వస్తాయి. ఇలా ఒక్కసారి కలుపుకొని ఇలా పిండి వాటర్ బాగా కలుస్తాయి కదా, ఉప్పుగిన మంచిగా మెత్తగా వస్తుంది. పిండి మాత్రం ఎక్కువ వాటర్ అనేది రాగి పిండి పీల్చుకోదు. ఒక 2 నిమిషాలు అయితే చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. హీట్ అనేది పోతుంది. కొంచెం వేడి పోయిన తర్వాత పిండిని మంచిగా సాఫ్ట్గా పిసుకుదాం. ఇప్పుడు కొంచెం కొంచెం వాటరు ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని చేతిని వాటర్కి తడి చేసుకొని ఈ రాగి పిండిని పిసకాలి. వాటర్ వేసుకోవద్దండి, ఎక్కువైతుంది. వాటర్ చాలా తక్కువ పడుతుంది రాగి పిండికి అయితే. అసలు మెత్తగా ఎంత బాగా వస్తుందో. ఈ రాగి చపాతీలు అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్త్కి మంచిది కదండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా చపాతీ చేసుకొని తినండి, చాలా హెల్త్కి మంచిది. చూడండి, మెత్తగా అయిపోయింది. నేనైతే ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం. ఇట్లా బాల్స్ లాగా చేసుకొని చపాతీ చేసుకుందాం. ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకుందాం. దీంట్లోకి గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు రాగి పిండితోనే చేస్తున్నా చపాతీ. చాలా బాగా వస్తాయి, చాలా మెత్తగా వస్తాయి ఇలా చేస్తే వేడి నీళ్ళతోటే. అదే చల్లటి నీళ్ళతో అయితే అసలు రావు, ఇచ్చుకుపోతుంది పిండి అంతా. అలా మళ్ళీ ఆరకుండా చూసుకోండి. రౌండ్ బాల్స్ని కూడా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా బాల్స్ని ఇలా పొడిపిండిలో వేసుకొని చపాతీలాగా కాల్చుకోవడమే. ఇలా మనం చపాతీ ఎలా వేసుకుంటామో అలాగ తాల్చుకోవడమే. చాలా సింపుల్గా హెల్దీగా ఉంటుందండి ఈ చపాతీ అయితే. ఇలా చేసుకొని సైడులు ఇచ్చుకోపోయినాయి అనుకోండి, సైడులు ఇచ్చుకోపోతే మంచి గాలం అనుకున్న వాళ్ళు ఇలా నేనైతే ఒక మూత పెట్టేసుకొని ఇలా మూతతో ఇలా కట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని అంతా ఇలా తీసేస్తున్నా. తీసేయడం వల్ల షేప్ కరెక్ట్ ఉంటుంది, కాలడం కూడా చపాతీ బాగా కాలుతుంది. అందుకనే ఇలా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చపాతీ. ఇలా చాలా బాగా వస్తుంది, మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట ఈ చపాతీలు. చూడండి ఎలా వచ్చాయో. ఇవన్నీ చేసేసుకున్న తర్వాత కాల్చుకుందాం. ఇవన్నీ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చపాతీ పేలం మీద వేసుకొని కొంచెం కాలిన తర్వాత చపాతీకి లైట్గా కొంచెం కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ తీసుకోదండి ఈ చపాతీ. కొంచెం ఆయిల్ ఇట్లా పైన పైన ఇట్లా టచ్ చేస్తూ మంట తగ్గించుకొని స్లోగా ఇలా అద్దుకోవాలన్నమాట. చపాతీకి అద్దుకుంటే మంచిగా ఇట్లా బొడుగుల్లాగా ఇట్లా మంచిగా కాలుతుంది అనమాట. చపాతీ కాలడం బాగా కాలుతుంది. ఇట్లా తిరిగేసుకొని ఇట్లా ఇటు సైడ్ కూడా కాల్చి ఇట్లా పెట్టేసుకోవడం. ఇంత మొత్తం అయిపోయిన తర్వాత చపాతీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా మంచిగా కాలుతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్దీ రాగి చపాతీ ఎలా ఉందో చూడండి. చూస్తేనే తినాలనిపిస్తుంది చూడ, కలర్ చూసి అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే చపాతీ ఇలా చేశాను. ఇదైతే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వెయిట్ లాస్ వాళ్ళకైనా ఈ చపాతీ చాలా యూజ్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ అన్నా చేయండి పిల్లల కోసం. ఇలా నేనైతే ఇట్లా హాట్ బాక్స్లో వేసుకుంటున్నా. చపాతీలు అన్నీ ఇట్లా హాట్ బాక్స్లో వేసుకుంటే వేడిగా ఉంటాయి, మంచిగా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. ఇట్లా ఇంకా నెక్స్ట్ పుల్కాలాగా చేసుకోవాలనుకుంటే ఇలా ఒక తడిగుడ్డ తీసుకొని, ఆయిల్ లేకుండా తడిగుడ్డ తీసుకొని ఇట్లా టచ్ చేస్తూ ఉంటే మంచిగా పొంగుతూ ఉంటుంది చపాతీ. రాగి చపాతీ చూడండి ఎలా పొంగుతుందో.
జస్ట్ టచ్ చేయడం, తడిగుడ్డతో టచ్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని కూడా తిరిగేసుకొని మళ్ళీ అలానే కొంచెం వాటర్ తడిగుడ్డ పెట్టేసుకొని ఇలా చేస్తుంటే మంచి పొంగుతుంది అనమాట చపాతి. పుల్కా అంటారు, ఇట్లనే చేసుకోవచ్చు. చూడండి, ఇది వేడి నీళ్ళల్లో పిండి పిసకడంలోనే ఉంటుంది. అదే చల్లటి నీళ్ళతో చేస్తే అస్సలు రాదండి చపాతీ మాత్రం. ఫైనల్గా పుల్కా ఒకటి చపాతీతో కంప్లీట్ అయిపోయింది. రాగి చపాతీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగుంటాయి. ఎట్లా ఉన్నాయి చూడండి, ఇట్లన్నా కూడా ఎంత బాగున్నాయో. ఇట్లా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినండి. నేనైతే రాగి చపాతీ నేను ఎలా చేశాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసిన రాగి చపాతీలు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కర్రీతోటైనా ఈ చపాతీ తినేయచ్చండి. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో చపాతీలు. నేనైతే ఆలూ ఫ్రైతో ఈ చపాతీని తినేస్తున్నా, చాలా టేస్టీ ఉంటుంది. ఓకేనా? నేను చేసిన రాగి చపాతీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరొక రెసిపీతో కలుద్దాం.